హాయ్ అండి అందరికీ. ఇదిగోండి దర్వాజాలు ఇంతకుముందు ఎప్పుడో పెట్టాము. ఇప్పుడు డోర్సును చుట్టూ మకర తోరణాలు స్టార్ట్ చేసాము. లైటింగ్ ఫెయిల్ అయిపోతుంది. చేస్తూ ఉంటాము, లైటింగ్ ఫెయిల్ అయిపోతుంది. చూడండి, ఇది సెకండ్ డోర్ అనమాట. అంటే ఈశాన్య మూల. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది. నిహానేమో ఆ కిటికీలు పట్టుకొని పైకి ఎక్కుతానని గొడవ చేస్తున్నాడు. వాడిని పట్టుకొని ఆపుతూ ఉన్నాము, కానీ వాడు ఎక్కాలి అన్నట్టుగా ఒకటే గొడవ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఎట్లా కొట్ట కంట్రోల్ చేసుకొని పట్టుకున్నాడు. చారి అని అతనేనండి మాకు ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా. అతనే ఫోన్ చేస్తే వస్తానమ్మా, నేను కంప్లీట్ చేస్తాను, ఎందుకు చేయనని చెప్పి వచ్చి కంప్లీట్ చేస్తున్నాడు. చూడండి, అది చుట్టూ దర్వాజా వచ్చేసింది. డోర్లు ఒక 3 డేస్ బ్యాక్ బిగించేశారు. ఇప్పుడు చుట్టూ మకర తోరణం బిగిస్తున్నారనమాట. ఇంకా మళ్ళీ అతను దిగేసి పట్టుకున్నాడు, నిహాన్ని పట్టుకున్నారు కిటికీ ఎక్కనీయకుండా. వాడు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వదిలేస్తే ఎప్పుడెప్పుడు కిటికీలు పట్టుకొని ఎక్కుదామా అని. ఇదిగోండి, ఇది లక్ష్మీదేవి. ఇప్పుడు మళ్ళీ తీశాను. మనకి ఈశాన్య మూల వస్తుంది అనమాట. చూడండి, బాగుందో లేదో మీరు చెప్పాలి, ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. చాలా సున్నితంగా ఉంది. దట్టు ఇంకోటి ఏంటంటే అండి, మేము చేయించి కూడా చాలా టైం అయిపోయింది కదా, అందుకని కొన్ని సెట్ చేయటం కూడా కొద్దిగా కష్టమైపోయిందనమాట. నాకు ఏది ఎక్కడ పెట్టారో, ఏది ఎక్కడ చేయించారనేది కూడా సరిగా కరెక్ట్గా ఐడియా లేదు. సరే, కొలతలు పెట్టుకొని కొలతల ప్రకారము ఏది దేనికి సరిపోతుందా అని చూసుకున్న తర్వాత సెట్ చేయటం స్టార్ట్ చేసామన్నమాట. చాలా టైం పట్టిందండి సెట్ చేయటానికే. ఒక 2 డేస్ పట్టింది. అవన్నీ మంచిగా కరెక్ట్గా చూసుకొని సెట్ చేయటము, గుర్తులు పెట్టుకోవటము, మధ్య మధ్యలో రీపర్స్ అంటించాలంటే రీపర్స్ అంటించడము. ఇంకొకటి ఏంటంటే, కింద ఫ్లోరింగ్ వేసినప్పుడు వాళ్ళు పట్టీలు పెట్టేశారు. ఇప్పుడు ఈ మకర తోరణానికి ఆ పట్టీలు కూడా అడ్డం వచ్చినాయి. మళ్ళీ అవన్నీ తీసేయాల్సి వచ్చింది. తీసేసిన తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. మెల్లిగా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ వచ్చి స్టార్ట్ చేసాం. చూడండి ఎలా ఉందో చెప్పండి మీరు. ఇట్లా 3 డోర్స్ పెట్టించామండి, కామన్ డోర్స్. ఒకటేమో తూర్పు వైపు వస్తుంది, ఇది తూర్పు వైపు డోర్ అనమాట. ఒకటి తూర్పు వైపు వస్తుంది, సింగిల్ డోరు. ఇక్కడ ఇటువైపు వచ్చేటప్పటికి ఉత్తరం డోర్లో వచ్చేటికి 2 వస్తాయి అనమాట. ఫస్ట్ ఒకటే పెట్టించారు, తర్వాత ఎవరైనా వచ్చి కూర్చుంటే సిట్టింగ్ రూమ్లో నుంచి మళ్ళీ వెళ్ళటం కష్టం అవుతుందని చెప్పి మళ్ళీ అక్కడ కిటికీ పెడితే కిటికీ తీయించేసి ఒక డోర్ పెట్టించాం అనమాట. ఇక నిహాన్ చూడండి, వాడిని లోపలికి తీసుకొచ్చేసి మెల్లిగా అక్కడ అన్ని పాలిష్ చేయడానికని అన్నీ పంపించాం అనమాట పైకి. ఈ పాలిష్ చేసింది ఉయ్యాల చూడు. నేను అప్పుడు స్కూల్ మెయింటైన్ చేశాను కదండి, స్కూల్ ఉంది కదా మొన్నటి వరకు. ఆ స్కూల్లో కృష్ణాష్టమి చేసేవాళ్ళం మా ఉయ్యాల కృష్ణుని బండేసి. కంటిన్యూగా 20 ఇయర్స్ అట్లా చేశాను కాబట్టి దాన్ని ఇంకా మళ్ళీ తీసుకొచ్చి కొద్దిగా సెట్ చేసుకొని పాలిష్ చేయించాను దానికి కూడా. చాలా బాగుంటుంది కృష్ణాష్టమి రోజు. మళ్ళీ ఇంట్లో అయినా సరదాగా అట్లా వేసుకోవచ్చు కదా. స్కూల్ ఉంటేనే కృష్ణాష్టమి పండుగలు చేయం కదా, జనరల్గా అలవాటు ఉంటేనే స్కూల్స్లో చేస్తాం మనం. ఇదేమో డైనింగ్ టేబుల్ అండి. డైనింగ్ టేబుల్ కూడా మొత్తం పాలిష్ చేయడానికని పైకి పంపించారనమాట. ఇంకా వాడిని మెల్లిగా తీసుకెళ్ళి ఆ కిటికీలు ఎక్కనీయకుండా అక్కడ ఆడుకోమని చెప్పేసి పెట్టేసి ఇక్కడ వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. చూడండి ఎట్లా ఆడుతున్నాడో చూడండి. ఆయనకి చక్కగా దాని మీద పాకులాడుతున్నాడు, అటు ఇటు ఆడటము చేయటము. మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు వాటన్నిటి మీద కూర్చొని. ఇంకా డైవర్ట్ అయిపోయాడనమాట. ఉయ్యాలైతే నాకు చాలా బాగా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు చేయించాము, అది దాన్ని అమ్మడే స్కూల్లో కంటిన్యూ చేసాము. ఆ స్కూల్లోనే కృష్ణాష్టమి ప్రతి సంవత్సరము. ఇప్పుడు ఇది ఓల్డ్ స్టూడెంట్స్ చూస్తుంటే వాళ్ళకందరికీ అర్థమవుతుంది, మా టీచర్స్కి కానీ ఓల్డ్ స్టూడెంట్స్కి కానీ మొత్తం అందరికీ తెలుస్తుంది. ఓహో, మన స్కూల్లో దీనిలో మేము కృష్ణాష్టమి చేసుకున్నాం కదా అమృత జూనియర్ స్కూల్లో అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే ఒక్కసారి దాన్ని కూడా ఒక వీడియో తీశానమాట. ఆడు ఇంకా ఆడుతూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మళ్ళీగా వాడిని డైవర్ట్ చేశాను కాబట్టి నేను బయటకు వచ్చేసి బయట వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాడు సెట్ అయిపోయాడు. అక్కడికి మనిషిని ఒకళ్ళని పంపించేసి నుంచొని దూరం నుంచి చూడమని చెప్తాను. నేను బయటకు వచ్చేస్తానన్నమాట. ఇంకా ఆయన అంతే ఆడుతూ ఉంటాడు, ఆడుతున్నాడు. ఇదిగోండి, ఇది ఫస్ట్ మాకు మెట్ల దగ్గర ఒక కిటికీ వస్తుంది. ఈ కిటికీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. డిజైన్ అన్నిటికీ ఒకటే డిజైన్ పెట్టాము. ఇది మన డైనింగ్ దగ్గర పెద్ద హాల్లో డోర్ అనమాట. విండో. పెద్ద హాల్లో డైనింగ్ దగ్గర ఇక్కడ మాకేమో తలుపు ఉండే, ఇప్పుడు అక్కడేమో విండో పెట్టేసాము. అది విండో అండి. ఇది దేవుడి మందిరం అండి, దేవుడి అరకు పైన అనమాట. దేవుడి మందిరం లోపల వెంటిలేషన్ కోసమని విండోస్ పెట్టించాము. ఇది ఇప్పుడు మనకి తూర్పు వైపు డోర్ అండి.
తూర్పు పైన వినాయకుడిని పెట్టించాం అనమాట. వినాయకుడు ఉండాడు. మకర తోరణంలో వినాయకుడు బొమ్మ. ఫస్ట్ డోర్స్‌కే పెట్టిద్దాం అనుకున్నాము. డోర్స్ అందరూ తాకుతుంటారు, అటు ఇటు తగులుతుంటాయి అని చెప్పని, ఇంకా అనుకోని మళ్ళీ ఏం చేశామంటే, నేనే డిజైన్ వేసి ఇచ్చాననమాట. అతను చిలకలూరిపేట అతను వచ్చాడు. ఆయన డిజైన్ చేస్తానంటే, "ఎట్లా కావాలమ్మా" అంటే, ఆ పేపర్ మీద అన్నీ వేసి ఇస్తే, ఆయన దాని ప్రకారం చాలా బాగా కరెక్ట్‌గా చేశాడు. చాలా బాగా చేశాడనమాట. కొంచెం టైం తక్కువ తీసుకున్నా, ఎక్కువ తీసుకున్నా గూడా నీట్‌గా డిజైన్ అంతా గూడా మనం ఎట్లా చెప్పామో అట్లా చేసి ఇచ్చాడు. ఇప్పుడింకా విండోస్ ఉన్నాయి చూడండి, పక్కన డోర్ విండోస్, వాటికి అద్దాలు పెట్టించాలి. ఇదొచ్చేసి మనకి ఉత్తరం డోర్లండి. ఉత్తరం వైపు 2 డోర్లున్నాయని చెప్పాను గదా! ఇది ఉత్తరం అనమాట. రెండేమో ఒకే డిజైన్ పెట్టించాము డోర్సు. ఒకటేమో ఒక డిజైన్ వచ్చిందనమాట. ఇటువైపు మనకి లిఫ్ట్ వైపు ఉన్న డోర్ ఇదే. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది చూడండి. ఇది డిజైన్ అనమాట. ఇది వేరే డిజైను. ఇక్కడేమో హంసల్లాగా వచ్చినియి. ఆ రెండేమో నెమలిలాగా వచ్చినియనమాట. ఇది వెంకటేశ్వర స్వామండి. ఇది పైన వెంకటేశ్వర స్వామి. అంటే 3 మకర తోరణాలకి 3 డిజైన్స్ పెట్టించాం. వినాయకుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి. ఈ 2 మనకొచ్చేసేపటికి ఇటు ఉత్తరం వైపు వచ్చేసిందనమాట ఈ 2 డోర్లు. తూర్పు వైపు ఒక డోరు, ఉత్తరం వైపు 2 డోర్లొచ్చినియి. అది చూడండి. ఇప్పుడు కనబడుతుంది కదా! వెంకటేశ్వర స్వామి. నాకు కూడా తీయటం పెద్దగా అలవాటు లేదు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.